హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పాటికి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బటర్ఫ్లై పీ ఫ్లవర్ టీ అనమాట. ఇది మనకి నీలం రంగులో ఉంటుంది. చాలామందికి తెలుసు. ఇది మనకి డైలీ పూజల్లో కూడా వాడతారు. ముఖ్యంగా శివార్చనకి ఎక్కువ వాడతారు. శంఖ పుష్పం అని కూడా అంటారు తెలుగులో వీటిని. సో ఈ ఫ్లవర్తో మనం టీ కూడా తయారు చేసుకుని తాగొచ్చు అని మీలో ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందనమాట. చాలా మంచి విషయం అనిపించింది. తెలుసుకోగానే మీకు కూడా షేర్ చేయాలనిపించింది. సో యాక్చువల్గా ఇంట్లోనే మనకి ఆ చెట్టు ఉంటే అది పాదులా ఉంటుంది. ఆ చెట్టు ఉంటే కనుక మనకి చక్కగా యూజ్ అవుతుంది. బట్ నేను ఆన్లైన్ నుంచి తెప్పించానండి, అమెజాన్ నుంచి. ఇది శంఖ పుష్పం టీ. దీంట్లో ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే మనకి ఏదైతే మన శరీరంలోని దెబ్బతీసే కణాలు ఉంటాయో వాటి నుంచి రక్షించడానికి ఈ టీ తాగితే చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాను నేను. సో నేను నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుందామని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట. సో ఖాళీ కడుపుతో మనం వారానికి 1-2 సార్లు మనం తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అలాగే జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్ కూడా పోతాయని చెప్పేసి ఇది విన్నాను అనమాట. దీనివల్ల ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, కడుపుబ్బరం ఇలాంటి సమస్యలు ఏవి కూడా రావు అనేసి విన్నాను. సో అందుకోసం నేను ఈ టీ రెసిపీ అనేది నేను మీకు చూపించాను. ఇక్కడ జస్ట్ నార్మల్ వాటర్లో మనం ఒక 2 పుష్పాలు, ఒక మనిషికి 2 పుష్పాలు సరిపోతాయి ఒకళ్ళు తాగడానికి. సో దాంతో మరిగించి ఒకసారి జస్ట్ సిప్ చేసేయడం అండి. ఏమీ వేసుకోకలేదు, జస్ట్ అలా తాగేయచ్చు. బట్ కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్గా, ఎంత క్రేజీగా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.